టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది బెంగళూరు రేవ్ పార్టీ 'హేమ'. ఈ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలువురు నటులు పాల్గొన్నట్టు టాక్ వినిపించగా ఇండస్ట్రీలో కలకలం రేగింది. ఈ రేవ్ పార్టీ కేసు లిస్టులో నటి హేమ ఉన్నట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. నటి హేమ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. నటి హేమకు ఓ లవ్ స్టోరీ ఉంది. ఇప్పుడు అంతా కూడా హేమ గురించి ముచ్చటించుకుంటున్నారు. అంతేకాదు, ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హేమ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో అక్కగా, వదినగా, పిన్ని, అత్త పాత్రలతో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సుమారు 400 చిత్రాలకు పైగా నటించిన హేమ ఇప్పటికీ అడపాదడపా సినిమాలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. 1967వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో జన్మించిన హేమకి చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి నటి హేమ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. 1989లో బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. హేమ అసలు పేరు కృష్ణవేణి. హేమకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ శ్రీదేవికి స్నేహితురాలుగా నటించారు. ఈ సినిమాతో హేమకి మంచి గుర్తింపు లభించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ కెమెరామ్యాన్ సయ్యద్ జాన్ అహ్మద్ ను ప్రేమించి ఇంట్లో వారికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న హేమపై ఆమె కుటుంబ సభ్యులు చాలా మండిపడ్డారట. ఈ విషయాన్ని హేమనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. దూరదర్శన్ లో వర్క్ చేసినప్పుడు హేమకి ఆమె భర్త పరిచయమయ్యారట. అక్కడే తను కూడా అసిస్టెంట్ గా కెమెరామెన్ గా పనిచేస్తూ ఉన్నారట. ఓసారి ఇద్దరికి ఫస్ట్ మీటింగ్ జరగగా జూన్ లో పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. అప్పుడు తన వయసు 18 క్రాస్ చేస్తుంది. అయితే కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని అన్నాడంటే మోసం చేసే వ్యక్తి కాదని అతనికి ఎస్ చెప్పిందంట హేమ. ఇక పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితానికి గుర్తుగా ఒక కూతురికి జన్మనిచ్చారు. ఆ పాప పేరు ఈషా. ఆమె హీరోయిన్ మెటీరియల్ అని ఆమెను చూసిన వారందరూ అంటున్నారు. త్వరలో హేమ తన కూతుర్ని కూడా సినిమాలలోకి తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక హేమ భర్త జాన్ ఒకనాటి దర్శకులు ఎస్డి లాల్ తనయుడు. కెరీర్ ఎదుగుదలకి తన భర్త సహకారం ఎంతో ఉందని హేమ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.